హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తుంగభద్ర నెట్వర్క్స్. సో ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఏంటంటే అంటే హైదరాబాద్లోనే ఐ సస్పెక్ట్ దే ఆర్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో వాళ్ళు కాల్ చేసి మా టీమ్కి, మీరు ప్లేస్మెంట్స్ ఎలా ఇస్తున్నారు, అసలు జాబ్స్ లేవు కదా, అసలు జాబ్స్ ఎలా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, అంతా ఫేక్ కదా అంటున్నారు. అరే ఫేక్ అంటే నీ సక్సెస్ స్టోరీసు ఒక కంపెనీ అయితే చెప్పొచ్చు, ఎన్నో మల్టిపుల్ కంపెనీస్ ఆఫర్ లెటర్స్ సక్సెస్ స్టోరీస్ చూసినా కూడా ఫేక్ అంటే ఏం చేయలేం. సో ఇవన్నీ ఆఫర్ లెటర్స్. జూన్ మంత్లోనే 15+ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినారు. వాళ్ళ ఆఫర్ లెటర్స్ చూడండి మీరే, డిఫరెంట్ కంపెనీస్ నుంచి వచ్చాయి. ఓకే, ఇందులో ఏం ఫేక్ ఉంది? ఈ కంపెనీస్ ఎగ్జిస్ట్ ఉన్నాయా లేవా కూడా గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే, సక్సెస్ స్టోరీస్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇందులో ఏం ఫేక్ ఉందో నాకు అర్థం కావట్లేదు. అంటే జెన్యున్గా పిల్లలకి చదువు చెప్పి జాబ్లు వచ్చేలాగా చేయడం కూడా తప్పేనా? సో లోకం ఎలా ఉందంటే మంచి చేస్తే ఇలాగే ఉంటుంది చూడండి. సో మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారంటే మేము చాలా పొలైట్గా ఆన్సర్ ఇచ్చాం. ఇది మా మోడల్ ఏంటి, ఇక్కడ మెయిన్ ఏంటి, మేము ఇన్స్టిట్యూషన్స్ లాగా బయట ఒక ట్యూటర్ని హైర్ చేసుకొని గంటకింత అని చెప్పి మేము టీచ్ చేయట్లేదు. నాకు 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేశాను. జునిపర్, నోకియా, అమెజాన్. సో ఇట్లా ట్యాక్ ఇంజనీర్గా వర్క్ చేశాను కాబట్టి గ్లోబల్ కస్టమర్స్తో నేను చాలా ఇంటరాక్ట్ అయ్యాను. నాకు చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. అదే సబ్జెక్టే నేను అందరికీ నేర్పిస్తున్నాను. ఇక్కడ పీపీటీస్ చదువుకుంటూ పోయేది కాదు ఇది. సో ఇక్కడ ఏంటి, 1 hour బేసిక్ శాలరీస్ ఇచ్చి కూడా మనం చెప్పట్లేదు, నేనే చెప్పేది. క్లాస్ 1 hour ఉండొచ్చు, 1.5 hour ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. క్యాండిడేట్స్ అర్థం చేసుకునేంత వరకు నేను నేర్పిస్తాను. ప్యాకెట్ లెవెల్లో, ఈ దునియాలోనే ప్యాకెట్ లెవెల్లో టీచ్ చేసేవాడు ఒక్కడు లేడు, అది CCNA లెవెల్లో. ప్యాకెట్ లెవెల్ అంటే ఏంటి, చాలామందికి ప్యాకెట్ లెవెల్ అంటే కూడా తెలీదు. ఏంటి, ఇప్పుడు గూగుల్ క్రోమ్లో నువ్వు వెబ్సైట్ టైప్ చేసే దాని బ్యాక్ ఎండ్, నీ కంప్యూటర్ నుంచి ఏ డేటా వెళ్తుంది, నువ్వు సెర్చ్ చేసేది ఇంటర్నెట్లో ఎలా ట్రావెల్ అయ్యి సర్వర్ వరకు వెళ్తుంది, రెస్పాన్స్ ఏమొస్తుంది, ఇలా ప్యాకెట్ లెవెల్లో నేర్పిస్తాను. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఇలాగే అడుగుతారు. అది గూగుల్ అయినా, అమెజాన్ అయినా, ఆర్కిల్ అయినా, సిస్కో అయినా, జునిపర్ అయినా, ఎక్కడైనా సరే. సో నేను ఆ కంపెనీస్లో వర్క్ చేస్తాను కాబట్టి లైవ్లో నేను నేర్చుకుని నేర్పిస్తున్నాను. క్యాండిడేట్స్కి, ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్కి తేడా లేకుండా ఈక్వల్ నాలెడ్జ్ ఇస్తున్నాను. సో దాట్ వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తుంది. సో నేను కంపెనీ పెట్టి ఆల్మోస్ట్ 9 months అయింది. ఓకే, నేను ఏ క్లయింట్ని కూడా అడగలేదు నా దగ్గర క్యాండిడేట్స్ ఉన్నారు వచ్చి సెలెక్ట్ చేసుకోండి అని. నా క్యాండిడేట్స్ మంచిగా సబ్జెక్ట్ నేర్చుకొని ల్యాబ్స్ చేసి వాళ్ళ ప్రొఫైల్స్ని నేను మంచిగా రెజ్యూమ్ ప్రిపేర్ చేయించి రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇచ్చి నేర్పించిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్కి ఆడ ఇంటర్వ్యూవర్స్ షాక్ అయ్యి, ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఇది, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఇంత నాలెడ్జ్ లేదు, ఎలా వచ్చింది మీకు ఇది అని చెప్పి వెరిఫై చేసుకుంటే, అలాగా మౌత్ పబ్లిసిటీ ద్వారా తుంగభద్ర నెట్వర్క్స్ అనేది తెలిసింది. కావాలంటే గూగుల్లో వెళ్ళి తుంగభద్ర నెట్వర్క్స్ అని కొట్టండి, రివ్యూస్ చూడండి. రివ్యూస్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పారాగ్రాఫ్ రాసింటారు. అవి ఏమైనా పెయిడ్ అయితే అంత రాస్తారా? పెయిడ్ అయితే కొంతమంది అసలు కామెంట్ కూడా చేయరు. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, చూసుకోండి నా మోడల్ ఎలా ఉంటుందంటే, ఇలా ట్రైన్ చేసి ఆ తర్వాత మేము ఇంటర్నల్గా ప్లేస్మెంట్స్ ఆఫీసర్స్ ఉన్నారు, సాయి, వరుణ్ అని. వీళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తారు. మేము కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. ఒక జాబ్ కావాలంటే ఏమేమి కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడేది కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్, హౌ టు రైట్ ఎన్ ఈమెయిల్, ఇంటర్నల్గా కొలీగ్స్తో ఎలా మాట్లాడాలి, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాం, టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఇంటర్వ్యూస్ తీసుకుంటాం ఇంటర్నల్గా. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇలా. ఫస్ట్ రౌండ్ మా కంపెనీ HR తీసుకుంటుంది, కమ్యూనికేషన్ చెక్ చేస్తుంది. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ టెక్నికల్గా మేము తీసుకుంటాం. ఇలా తీసుకొని ప్రొఫైల్స్ అన్నింటినీ మేము మా డేటాబేస్లో పెట్టుకుంటాం. ఏ క్లయింట్ వచ్చి అడుగుతున్నారో వాళ్ళకి ఇమీడియట్గా రెఫర్ చేస్తున్నాం. వాళ్ళు ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకుంటున్నారు, జాబ్ కోరుతున్నారు. దట్స్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ హియర్. సో ఆయనకు చెప్పాం మేము, ఆయనకి ఎంత చెప్పినా వినట్లేదు. ఎలా ఇప్పిస్తారు, అసలు జాబ్సే లేవు కదా అంటున్నాడు. అరే సాఫ్ట్వేర్ డొమైన్లో అంటే ఎవల్యూషన్ జరుగుతుంది, ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. ఇది నెట్వర్కింగ్ డొమైన్, టెక్నాలజీ ఏంటో తెలుసుకోవాలి కదా. నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్. మన ఇంటర్నెట్ ఉంది కదా, ఇంటర్నెట్ లేకుంటే అసలు ఏది లేదు ఈ వరల్డ్లో. ఆ ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ వర్క్ చేసేది ఎవరు, నెట్వర్క్ ఇంజనీర్స్. ఆ టెక్నాలజీనే నేర్పించేది కాబట్టి దీనికి కంటిన్యూస్గా బూమ్ ఉంది. సేమ్ ఇది నెట్వర్కింగ్ అంటే సాఫ్ట్వేర్ అండ్ నెట్వర్క్ ఇంజనీర్స్ కలిపితేనే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఈవెన్ సాఫ్ట్వేర్ పీపుల్ కూడా వాళ్ళ సోర్స్ కోడ్ని ఫెచ్ చేసుకోవాలన్నా సర్వర్లో ఉంటుంది. అది సర్వర్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ నెట్వర్కింగ్. ఓకే, ఆ సర్వర్స్ అన్ని నెట్వర్కింగ్ డివైస్ కనెక్ట్ అవుతాయి. ఓకే, ఈవెన్ ఏఐ పని చేయాలన్నా, ఏది వర్క్ చేయాలన్నా నెట్వర్కింగ్. చాలామంది అడిగారు, ఈ ఏఐ ఏమైనా నెట్వర్కింగ్ జాబ్స్ పోతాయి? నో, అంత ఉండేది కదా, అసలు ఉండదు. ఓకే, ఏమంటే ఆటోమేషన్ యూస్ చేసి మాన్యువల్ టాస్క్ని రెడ్యూస్ చేస్తున్నాం తప్ప అట్లా ఉండదు. సో చూస్తున్నారు కదా, ఫ్రెషర్సే
2.8 to 3.5 ల్యాక్ ప్యాకేజ్తో కొడుతున్నారు. ఆయనకి ఇంక ఫైనల్గా ఏం చెప్పారంటే, సార్ మీకు అంత డౌట్ ఉంటే ఆఫీస్కి రండి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి, ఆపర్చునిటీస్ వస్తున్నాయా లేదా మీకు తెలుస్తుంది, కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పాం. ఇది ఒకటి. సో ఇక్కడ కనిపిస్తున్న ఆఫర్ లెటర్స్ అన్ని చూడండి, జూన్ మంత్లోనే 15 మెంబర్స్ ఫ్రెషర్స్ సెలెక్ట్ అయ్యారు. ఓకే, సో వాళ్ళంతా ఇంటర్నల్గా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, రెఫర్ చేశాం. అండ్ ఇంకోటి ఏంటి, టుమారో మండే ఇంకో క్లయింట్ వస్తుంది. మా ఆఫీస్ చాలా చిన్నగా ఉంటుందండి. ఆ క్లయింట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, మీ గురించి మేము చాలా గొప్పగా విన్నాము, మీరు మంచి ప్రొడక్టివిటీ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, క్యాండిడేట్స్ కావాలి మాకు, మేము టుమారో విజిట్ చేస్తున్నాం మీ ఆఫీస్కి అన్నారు. మా ఆఫీస్ ఏమో చాలా చిన్నగా ఉంటుంది. ఓకే, ఆయన కూడా వస్తున్నారు. ఇంతకుముందు ట్రేస్ నెట్వర్క్స్ అనే కంపెనీ వచ్చి క్యాండిడేట్స్ని హైర్ చేసుకుని వెళ్ళారు. ఇక్కడ కూడా అంతే. ఓకే, మన దగ్గర మ్యాటర్ ఉంటే ఎవరైనా మన దగ్గరకు వస్తారు. ఓకే, ఇప్పుడు 9 months అయింది కాబట్టి మంచి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి లింక్డ్ఇన్లో కూడా వీఆర్ పోస్టింగ్ ఇట్, వీ హ్యావ్ ఎ స్కిల్ఫుల్ క్యాండిడేట్స్ అని. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. నాలెడ్జ్ ఉంటేనే జాబ్ వస్తుంది. స్కిల్ డస్ మ్యాటర్ హియర్. ఓకే, చాలామంది నాకు పెళ్ళి సెట్ అయింది జాబ్ కావాలని అంటారు. పెళ్ళి సెట్ అయితే నేనేం చేయాలి, జాబ్ ఇప్పించలేను నేను. ఓకే, చదువుకోవాలి, మీరు చెప్పినట్టు ల్యాబులు చేయాలి, ఇంటర్నల్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, ఆ తర్వాత మేము రెఫరెన్స్ ఇస్తున్నాం, ప్రూవ్ చేసుకోవాలి. సో నా క్లయింట్స్ అడుగుతుంది అదే, కెరీర్ గ్యాప్ ఉన్నా ప్రాబ్లం లేదు, అండ్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా ప్రాబ్లం లేదు, స్కిల్ ఉంటే చాలా అంటున్నారు. ఇది సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే, ఇంత పెద్దగా ఇస్తున్నాను ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ ఏ జెన్యూన్ వే. సో ప్లేస్మెంట్స్ వస్తున్నాయా, ఎలా ఇప్పిస్తారు, ఆయన అడుగుతాం ఎలా ఇప్పిస్తారు మీరు అని. అరే ఎలా ఇప్పిస్తాం, మేమేమి ఇప్పించట్లేదు, స్కిల్ ఉంది కాబట్టి వాళ్ళే వస్తున్నారు, ఆపర్చునిటీస్ ఇప్పిస్తున్నాం, ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మేము అదే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకొని, అంతే. సో నో వన్ విల్ గివ్ యూ జాబ్, మేము ఇట్లా జాబ్ ఇప్పిస్తాం డబ్బులు కట్టంటే అంత ఫేక్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకోటి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫీజు. అన్న మీ దాంట్లో ఫీజు ఎక్కువ ఉంది, బయట తక్కువ ఉందంటే కంపేర్ చేసుకోండి. బయట ఇక్కడ సబ్జెక్ట్ ఎలా ఉంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, బీటెక్ చదవడం కోసం రాష్ట్రాలు దాటి అదర్ రాష్ట్రాల్లో అదర్ స్టేట్స్లో వెళ్ళి స్కిల్ నేర్చుకుంటారు, ఐ మీన్ బీటెక్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అవుతారు. మరి ఎందుకు జాయిన్ అవుతున్నారు, మీ లోకల్లోనే ఉన్నాయి కదా ఇంటర్ కానీ బీటెక్ కానీ, ఎందుకు వేరే 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 కంట్రీస్ కానీ వేరే స్టేట్ కానీ ఎందుకు వెళ్తున్నారు బీటెక్? చెప్పండి, అక్కడ సబ్జెక్ట్ బాగుంటుందని. అదే సబ్జెక్టు అన్ని లక్షలు కట్టి అక్కడ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, అవునా? ఇక్కడ కూడా అంతే, సబ్జెక్ట్ మ్యాటర్స్. మేము ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం, మీకు ఫ్రీ ప్లేస్మెంట్ సర్వీసెస్ ఇస్తున్నాం, అందరినీ మేనేజ్ చేయాలి. అండ్ మేము ఇచ్చేది ఫ్రీ ప్లేస్మెంట్ సర్వీసెస్. బయట నేను చెప్పే కోర్సుకి తీసుకున్న కాస్ట్కి 80% డిఫరెన్స్ ఉంటుంది, చాలా తక్కువ. బయట తీస్తే కొన్ని ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ 1.5 lakh 2 lakhs తీసుకుంటారు. నేను అట్లా కూడా కాదు, అందులో 80% కూడా కాదు అసలు. ఆల్మోస్ట్ నేను చాలా చాలా తక్కువ తీసుకుంటున్నా. కంపేర్ చేసుకోండి, పైన చూసి కాదు. పంగా బయట తక్కువకి చెప్తున్నారంటే పీపీటీ చదువుకొని పోతారు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఎలా ఉంది ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీకు, 16 years కష్టపడి చదివితే జాబ్ వస్తుందా? మళ్ళీ బయట ఎందుకు కోర్స్ తీసుకుంటున్నారు? జాబ్ రావాలి కదా. స్కూలింగ్, ఇంటర్మీడియట్, బీటెక్ 16 years కష్టపడి చదువుతున్నారు, బట్ జాబ్ రావట్లేదు. వై? మళ్ళీ సపరేట్గా కోర్స్ తీసుకుంటున్నారు, మళ్ళీ కోర్స్ తీసుకునే చోట కూడా ఇలా ఇంత తక్కువ ఉంది అంత తక్కువ ఉంది అని చెప్తున్నారు. మరి జాబ్ వచ్చిందనుకో, సపోజ్ జాబ్ వచ్చిందనుకో, ఇది కనిపిస్తుందా? మీరు కట్టే 10,000 కనిపిస్తాయా? మీకు 2.8 lakhs నుంచి 3.5 lakh ఫ్రెషర్గా జాబ్ వస్తున్నప్పుడు ఈ 10,000 మీకు కనిపిస్తుందా? కొంచెం ఆలోచించండి బుర్ర పెట్టి. దయచేసి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని మాత్రమే. కొంతమంది ఈ సబ్జెక్ట్కి వాల్యూ తెలిసిన వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చి దే ఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ అప్రిషియేషన్ బికాస్ ఆఫ్ ఇంత బడ్జెట్లో. కొంతమంది అయితే ముంబైలో, ఒక పర్సన్ అయితే ముంబైలో వెళ్ళి అక్కడ 60,000 పే చేసి పీజీలో ఉండి నేర్చుకున్న సబ్జెక్ట్ లేదు, ఇక్కడ 10,000లో నేర్చేసుకున్నాడు. అది సో క్రాస్ వెరిఫై చేసుకోండి. నేనేమంటున్నానంటే, ఇక్కడ చెప్పే సబ్జెక్ట్ కానీ ఇక్కడ ఉండే ఎథిక్స్ కానీ, నాది ఇన్స్టిట్యూషన్ కాదు, నాది ఒక కంపెనీ. సో ఇక్కడ ఈ కంపెనీ ఇచ్చే అన్ని ఫెసిలిటీస్ చూసి కంపేర్ చేసుకొని బాగుంటేనే జాయిన్ అవ్వండి. ఓకే, ఎందుకంటే ఇట్స్ ఎడ్యుకేషన్ థింగ్. సో నేను ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ ఒక మదర్ లాగా చూస్తున్నాను. నా గోల్ ఏంటంటే, నా దగ్గరికి జాబ్ కోసం వస్తారు, వాళ్ళని మంచిగా ట్రైన్ చేసి వాళ్ళకి జాబ్ ఇప్పించడమే నా గోల్. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ గోల్స్ ఫుల్ఫిల్ చేయడమే మా గోల్. ఓకే, వీ హ్యావ్ ఏ సీనియర్ నెట్వర్క్ ఇంజనీర్స్ అట్ కూకట్పల్లి బ్రాంచ్. ఇక్కడ కర్నూలులో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. సో విజయవాడలో కూడా సూన్ ఓపెన్ చేస్తాము. సో కరెంట్లీ దిస్ ఈజ్ ఇట్. మాకు స్టాఫ్ ఉన్నారు, మంచి స్టాఫ్. సో ల్యాబ్స్ ఉన్నాయి, రికార్డెడ్ సెషన్స్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ డెడికేటెడ్లీ వీఆర్ వర్కింగ్ ఎ లాట్. ప్యాకెట్ లెవెల్ ట్రైనింగ్, ఎక్కడ దొరకని ట్రైనింగ్ మేము మొత్తం ప్రిపేర్ చేసి ఇచ్చానండి. సో అది. సో ఇఫ్ యూ నీడ్ ఇట్ రైట్, స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ ఫర్ ఫ్రెషర్స్. సో టుమారో నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మండే నుంచి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. అది ఈ 2 questions ఆన్సర్ చేయాలనుకున్నాను, చేశాను. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మా టీమ్ని కాంటాక్ట్ అవ్వండి.
అండ్ ఆఫీస్ని విజిట్ చేయండి కూకట్పల్లిలో, అక్కడ ఫిజికల్ ల్యాబ్ ఉంటుంది, అన్నీ కనుక్కొని దెన్ ప్రొసీడ్ ఇట్. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఓకే, సో న్యూ బ్యాచ్ అయితే టుమారో స్టార్ట్ అవుతుంది. ఎన్రోల్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.